హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలను ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకున్నటువంటి డౌట్స్తో పాటు మీకు తెలియనటువంటి చాలా ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే చాలామందికి వెబ్సైట్ అనేది ఇప్పటికీ ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి హైకోర్టు వెబ్సైట్లో ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. మీరు హైకోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి మనకి చూపిస్తుంది, లేదా రిస్క్ అండ్ అన్సేఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రిలీజ్ అయినటువంటి మొత్తం 19 నోటిఫికేషన్స్, హైకోర్టు అండ్ జిల్లా కోర్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, వాటికి సంబంధించినటువంటి అప్లై లింక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పిన విధంగా వెబ్సైట్ ఓపెన్ అవ్వడంలో ఇష్యూ ఫేస్ చేస్తున్నటువంటి వారు ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి, మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే చాలామందికి పోస్టుల వారీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇప్పటికీ తెలియలేదు. సో వెబ్సైట్లో మనకి ప్రతి పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ ఉంది. అది ఓపెన్ చేసి చదివితే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ చాలామంది ప్రతి పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ తెలపమని చెప్పేసి అడిగారు. సో అందుకని ఈ డీటెయిల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ముందుగా మనకి 681 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి జిల్లా కోర్టుల వారీగా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. సో దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు, బట్ కంప్యూటర్ ఆపరేషన్స్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ మీకు ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఫస్ట్. దీనితో పాటు షార్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చి ఉండాలి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలి. అలాగే హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి పొంది ఉండాలి అని చెప్పేసి మనకి అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా టైపిస్ట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే మనకి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో పైన మెన్షన్ చేసినటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కామన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి అఫీషియల్ యూజర్ మాన్యువల్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనమాట. దేర్ షాల్ బీ 1 కామన్ టెస్ట్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు 1 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకున్న, టైపిస్ట్కి అప్లై చేసుకున్న, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ వీటన్నిటికీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు వీటన్నిటికీ కలిపి ఒక కామన్ టెస్ట్ అనేది పెడతారు. సపరేట్ ఎగ్జామినేషన్స్ అయితే ఉండవు. జూనియర్ అసిస్టెంట్కి సపరేట్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్కి సపరేట్ రిటన్ ఎగ్జామినేషన్, టైపిస్ట్కి సపరేట్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. వీటన్నిటికీ కలిపి ఒక కామన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు గమనించాలి. అలాగే ఎగ్జామినర్కి సంబంధించిన పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా కూడా మీకు ఎలాగో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కాపీస్ట్ పోస్టులకి సంబంధించి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి దీనితో పాటు హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే ఈ కాపీస్ట్ పోస్టులకి అప్లై చేయండి. అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ కూడా కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను అంటే ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయకూడదు. బట్ ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ కాకుండా మీకు డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఇంటర్ క్వాలిఫికేషన్తో మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు.
సో పైన మెన్షన్ చేసినటువంటి 3 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఈ 3 పోస్టులకి కలిపి ఒక కామన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వీటికి కూడా సపరేట్ ఎగ్జామినేషన్స్ అయితే పెట్టరు. సో ఎగ్జామినర్కి మీరు అప్లై చేసినట్లయితే లేదా కాపీస్ట్కి మీరు అప్లై చేసినట్లయితే ఈ 2 పోస్టులకి అప్లై చేసినట్లయితే మీకు ఒకే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. బట్ ఇందులో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా సో మీకు ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీసు సబార్డినేట్కి సంబంధించినటువంటి అలాగే డ్రైవర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 7th పాస్ అయ్యి అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. 7th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అంతకంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు, అంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉండకూడదు, డిప్లొమా పాస్ అయి ఉండకూడదు, ఐటీఐ పాస్ అయి ఉండకూడదు, అలాగే డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్స్ మీరు కలిగి ఉండకూడదు. సో 7th పాస్ అయినా 10th పాస్ అయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇదే రూల్ మనకి డ్రైవర్ పోస్టులకు కూడా ఇవ్వడం జరిగింది. 7th పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 పోస్టులకి ఆఫీసు సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో మనం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాము అంటే ఖచ్చితంగా 10th చదివి ఉండాలి కదా. సో 10th అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా. కాబట్టి 10th మీరు పాస్ అయి ఉన్న, 7th పాస్ అయి ఉన్న, ఇంటర్మీడియట్ కనుక మీరు చదవకుండా ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంటర్ చదివి ఫెయిల్ అయిపోయి ఉండి ఖాళీగా ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. కానీ ఇంటర్ పాస్ అయినా కూడా, డిప్లొమా పాస్ అయినా, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే అస్సలు ఈ 2 పోస్టులకి అప్లై చేయొద్దు. అనవసరంగా మీ మనీ వేస్ట్ అవుతుంది, అలాగే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. మరొక పోస్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఉన్నాయి. జస్ట్ 10th పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి పర్టికులర్గా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయకూడదని చెప్పేసి రూల్ ఏం లేదు. ఎవరైనా కూడా ఈ పోస్టులకి 10th బేస్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ వారైనా కూడా. సో ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి అలాగే ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ పోస్టులకి కామన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మూడింటికి కలిపి ఒక కామన్ టెస్ట్ అనేది ఉంటుంది. సపరేట్గా ఎగ్జామినేషన్స్ అయితే ఉండవు. అలాగే ఏ పోస్ట్కి ఏ విధమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను మీకు ఇక్కడ మీకున్నటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన ఆ ఇష్యూని నేను ఇక్కడ సార్ట్అవుట్ చేస్తాను. సో పోస్టుల వారీగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ పోస్టులకి నార్మల్ రిటన్ ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా ఎక్స్ట్రాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే టైపిస్ట్కి సంబంధించి టైపింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది సపరేట్గా కండక్ట్ చేస్తారు. దానికంటే ముందు మీకు రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రిటన్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే 40 మార్క్స్కి జీకే ఉంటుంది, 40 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది. ఈ జీకే వచ్చేసి మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కండక్ట్ చేస్తారు. జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి ఎలాగో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఎక్స్ట్రాగా మనకి ఈ 20 మార్క్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఈ 3 రకాల పోస్టులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 80 మార్క్స్కి మనకి చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్, 20 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఈ పోస్టులకి కండక్ట్ చేస్తారు. అలాగే స్కిల్ టెస్ట్ లేకుండా ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి పోస్టులు ఏంటనేది చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు రికార్డ్ అసిస్టెంట్. ఓకే, నేను ఇది ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి కూడా మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ లేకుండా ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 40 మార్క్స్ జీకేకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ అంతా కూడా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్లో ఆన్లైన్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కాదు, ఆన్లైన్ ఎగ్జామినేషన్. అలాగే సో దీనికి సంబంధించి మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలాగో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. మరి మనకి కండక్ట్ చేసేటువంటి 40 మార్క్స్ జీకే అండ్ 40 మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేది ఒకసారి చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సిలబస్ని మీరు ఏ టాపిక్, ఏ పర్టికులర్ చిన్న సబ్ టాపిక్ కూడా వదలకుండా మీరు కంప్లీట్గా చదవాలి.
అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మనకి కాంప్రిహెన్షన్ పాసేజ్ నుంచి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వరకు మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే మనకి గ్రామర్ రూల్స్ నుంచి రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటనేది కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూడండి. సో ఈ 2 టాపిక్స్ వచ్చేసి మనకి 40 మార్క్స్ జీకే అండ్ 40 మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఏదైతే రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి మనకి ఇక్కడ 3 టాపిక్స్ రావడం జరుగుతుంది. టోటల్ 80 మార్క్స్కే ఉంటుంది, కానీ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా థర్డ్ టాపిక్ వస్తుంది. అది యాప్టిట్యూడ్ లేదా మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. సో జీకే నుంచి 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి ఓన్లీ 10 క్వశ్చన్సే రావడం జరుగుతుంది ఆఫీసు సబార్డినేట్కి. అలాగే ప్రాసెస్ సర్వర్కి కూడా సేమ్ మనకి 40 మార్క్స్ జీకే, 10 క్వశ్చన్స్ ఇంగ్లీషు, 30 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ డ్రైవర్కి సంబంధించి చూసుకున్నట్లయితే జీకే నుంచి 40 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి, 30 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది. ఈ డ్రైవర్ పోస్ట్కి ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది 20 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్ ఏంటంటే డ్రైవింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ టెస్ట్ అనమాట. సో దీనికి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి మీకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలి. అలాగే 3 years లోపు మీరు ఆటో రిక్షా నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఎల్ఎంవికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఈ డ్రైవర్ పోస్టులకి అయితే కలిగి ఉండాలి. అయితే మనకి ఈ 3 టాపిక్ల నుంచి కండక్ట్ చేసేటువంటి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎక్స్ట్రాగా రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్ అయితే యాడ్ అవుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కామన్ సిలబస్ ఉంటుంది అన్ని పోస్టులకి. అయితే ఎక్స్ట్రాగా మనకి రీజనింగ్కి సంబంధించి పైన మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పోస్టులు, వాటికి సంబంధించి ఎక్స్ట్రాగా 30 మార్క్స్ మనకి ఈ పర్టికులర్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, డైరెక్షన్ సెన్స్ టెస్ట్ కావచ్చు, కోడింగ్ అండ్ డీకోడింగ్ కావచ్చు, ఈ పోస్టులన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే చాలామందికి ఉన్నటువంటి డౌట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వలేదు. మనకి 2021లో మనకి సేమ్ ఇలాగే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి కొన్ని పోస్టులతో నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కరెక్ట్గా ఒక 2 monthsకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2 monthsకి, అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకుంటే కరెక్ట్గా 2 monthsకి మనకి ఎగ్జామినేషన్స్ అయితే పెట్టారు. ఇప్పుడు మనకి 2022లో రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి November 11th అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ డేట్ నుంచి మనం మినిమం ఒక 2 months అనుకుంటే మనకి ఖచ్చితంగా జనవరిలో, మ్యాక్సిమం మనకి జనవరిలో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్స్ మనకి స్లాట్స్ వైజ్గా, షిఫ్ట్స్ వైజ్గా ఉంటాయి. సో మీరు లాస్ట్ డేట్ కంప్లీట్ అయినటువంటి డేట్ నుంచి ఒక 2 monthsని టార్గెట్గా పెట్టుకోండి. ఈ 2 months లేదా 2.5 monthsలోని ఈ రోజు నుంచే మీరు దీనికి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక 2.5 months అనుకుంటే ఈ 2.5 monthsలోనే ఉన్నటువంటి సిలబస్ మొత్తం మీరు క్లియర్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసే విధంగా మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని చదవండి. జనవరిలో మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. మరి వీటికి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, స్టాండర్డ్ బుక్స్ ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో బుక్స్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి సపరేట్ వీడియో చేశాను, బట్ అయినా కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏంటి, తెలుగు మీడియం బుక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి స్టాండర్డ్ బుక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి బుక్ ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది. ఆ కవర్ ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్. సో ఈ నేమ్ మీరు గుర్తుపెట్టుకోండి, లేదా టైప్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇమేజ్ని. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అనేది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్. మనకి సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అవన్నీ కూడా మనకి ఆ బుక్లో ఉంటాయి. ఇంక్లూడింగ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, క్లోజ్ టెస్ట్, ఇలాగ అన్నీ ఉంటాయి. ప్రీపోజిషన్స్, యాడ్వర్బ్స్, వర్బ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ బుక్ మంచి బుక్ అనమాట. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను కాబట్టి చాలామంది ప్రిఫర్ చేసేటువంటి బుక్ ఇదే అనేటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా జీకేకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వారికి లూసెంట్స్ బై జీకే అని చెప్పేసి ఒక బుక్ ఉంది. ది బెస్ట్ బుక్ అనమాట. మనకి జీకేకి సంబంధించి ఏదైతే టాపిక్స్ ఇచ్చారో సిలబస్లో
అవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే సైన్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి లూసెంట్స్ బై జీకే అనేటువంటి బుక్లో ఉంటాయి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి యాక్చువల్గా ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంతా కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మోడల్లోనే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి అంటే కిరణ్ ప్రకాశన్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి 1997 నుంచి 2022 వరకు మనకి ఉన్నటువంటి జరిగినటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెర్చ్ చేస్తే మీకు ఆ బుక్స్ అనేవి వస్తాయి. సో ఆ కవర్ ఫొటోస్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీరు ఆ పర్టికులర్ బుక్స్ మీరు కొనుక్కున్నట్లయితే ప్రాక్టీస్ చేయడానికి మీకు ది బెస్ట్ బుక్ అనమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ 3 బుక్స్ని ప్రిఫర్ చేయండి చాలు. సో ఈ 3 బుక్స్ చదివితే మీకు ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా తెలుగు మీడియంలో కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. ఇంగ్లీష్ ఎలాగో ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బుక్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా తెలుగు మీడియం అభ్యర్థులకు ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగు మీడియంలో మనకి స్టాండర్డ్ బుక్స్, అది కూడా ఒక సింగిల్ బుక్ కానీ లేదా 2 బుక్స్ కానీ లేవు. మీరు ప్రతి టాపిక్కి సపరేట్గా ఒక స్టాండర్డ్ బుక్ కొనుక్కోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్కి ఇండియన్ పాలిటీ అనేటువంటి టాపిక్ మనకి జనరల్ నాలెడ్జ్ సిలబస్లో ఇచ్చారు కోర్టు ఉద్యోగాల్లో. సో మీరు ఇండియన్ పాలిటీకి సంబంధించి స్టాండర్డ్ బుక్ కొనుక్కోవాలి అంటే మనకి లక్ష్మీకాంత్ బుక్ ఉంది కదా, చాలామంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామినేషన్స్కి, పోలీస్ ఎగ్జామినేషన్కి చాలామంది ఆ బుక్నే ప్రిఫర్ చేస్తారు. సో లక్ష్మీకాంత్ అనేటువంటి బుక్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అది మనకి తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి, అలాగే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి కూడా మనకి సపరేట్ ఆథర్స్ అయితే ఉన్నారు. వారేంటనేది కూడా నేను మీకు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ని నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో పాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభాకర్ సార్ బుక్ కానీ లేదా లక్ష్మీకాంత్ తెలుగు మీడియం బుక్ కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు తెలుగు మీడియం కావాలంటే సిహెచ్ మోహన్ గారి బుక్ ఉంది. జాగ్రఫీకి సంబంధించి అది ఇండియన్ జాగ్రఫీ అయినా అలాగే వరల్డ్ జాగ్రఫీ అయినా రమణరాజు సార్ బుక్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి రమణరాజు సార్ బుక్ అనేది స్టాండర్డ్ బుక్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను చెప్పేవి ఏపీపీఎస్సీ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి సంబంధించినటువంటి బుక్స్ అనమాట. సింగిల్ బుక్ అయితే మనకి తెలుగు మీడియంలో లేదండి, ఇంగ్లీష్ మీడియంలో లాగా. కాబట్టి మీరు ఒక్కో టాపిక్కి ఒక్కో బుక్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలామంది విజేత కాంపిటీషన్స్ అని లేకపోతే ఇంకా వేరే బుక్స్ చెప్తున్నారు. సో వాటి వల్ల పెద్దగా యూజ్ ఉండదు. జస్ట్ మీరు రివిజన్ చేయడానికి అవైతే మీకు పనికొస్తాయి తప్ప మీకు సబ్జెక్ట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఈ స్టాండర్డ్ బుక్స్ అనేవి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు పర్టికులర్ టాపిక్కి సంబంధించి మీరు స్టాండర్డ్ బుక్ ఏంటనేది తెలుసుకొని మీరు ఖచ్చితంగా వాటిని అయితే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ యొక్క కవర్ ఫొటోస్ ఈ విధంగా ఉంటాయండి. లూసెంట్స్ బై జీకే అనేటువంటి బుక్ ఈ విధంగా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ జీకే అని చెప్పేసి లూసెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఒక 250 రూపీస్ ఉండొచ్చు ఇది. తర్వాత ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్. ఓకే, ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అనేటువంటి బుక్ ఈ విధంగా ఉంటుందండి. ప్లింత్ అంటే బాటమ్ అని అర్థం, పారామౌంట్ అంటే టాప్ అని అర్థం. సో బాటమ్ నుంచి టాప్ వరకు వెళ్తారు ఈ బుక్ చదివితే అనే ఉద్దేశంతో ఆథర్ ఆ విధంగా పేరైతే పెట్టడం జరిగింది. సో ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్. మీరు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ బుక్కు సంబంధించి. సో మీరు చూడండి, లేదు అంటే మీరు అమెజాన్లో సెర్చ్ చేసినా వస్తుంది. లేటెస్ట్ ఎడిషన్స్ అయితే ఉంటాయి, ఇది కూడా లేటెస్ట్ ఎడిషనే తీసుకోండి. ఇంకా చెప్పాను కదా, ఎస్ఎస్సికి సంబంధించి జనరల్ అవేర్నెస్తో పాటు ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకి కిరణ్ ప్రకాశన్కి సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ మోర్ దెన్ 13,000 15,000 వరకు ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి 1997 నుంచి 2022 వరకు ఉన్నటువంటి పేపర్స్ అన్నీ కూడా ఈ బుక్స్లో ఉంటాయి. సో ఇవి మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది. కాబట్టి ఈ బుక్స్ కూడా కుదిరితే ఈ కిరణ్ ప్రకాశన్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎస్ఎస్సి బుక్స్ కూడా తీసుకోండి. అయితే మీరు ఏ టాపిక్స్ బాగా చదవాలి, ఓకే, సో తమ్నైల్లో కూడా నేను మెన్షన్ చేశాను. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్ చదవమని చెప్పేసి నేను మీకు సజెషన్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ గ్రామర్లో చాలా వీక్గా ఉంటారు. ఈ జాబ్ మీరు క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీకు మంచి మీకు నాలెడ్జ్ అయితే రావాలి. సో ఆ నాలెడ్జ్ రావాలి అంటే సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి అండ్ చాలా బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే తక్కువ టైంలో మీరు ఈ బుక్స్ ఈ పర్టికులర్ జాబ్ అనేది మీరు క్రాక్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇంగ్లీష్ బాగా చదవండి. జనరల్ నాలెడ్జ్ అందరూ చదువుతారు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. బట్ ఇంగ్లీష్ గ్రామర్ అర్థం చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా మీరు
ఎప్పుడైతే మీరు ఆన్సర్ చేయగలుగుతారో అప్పుడే మీరు ఇంగ్లీష్లో 40కి 40 తెచ్చుకోగలిగేటువంటి స్కిల్స్ మీకు రాగలుగుతాయి. అలాగే మనకి ఇచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్, అలాగే మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్లో ఈ 3 టాపిక్లో మీరు ఎక్కువ స్కోర్ చేయగలిగేటువంటి టాపిక్ కూడా ఇంగ్లీషేనండి. ఎందుకు అంటే మీరు గ్రామర్ రూల్స్ బాగా తెలుసుకొని వాటిని కనుక మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే మీరు 40కి 40 తెచ్చుకోగలుగుతారు. మరి ఇక్కడ జీకే ఉంది. సో జీకేకి సంబంధించి జీకే అనేది ఒక మహాసముద్రం అన్న విషయం మీ అందరికీ తెలుసు. మనం ఎంత చదివినా కూడా కొత్త టాపిక్స్ నుంచి ఉన్నటువంటి టాపిక్లోనే మనకి తెలియనటువంటి పర్టికులర్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా గెస్ట్ చేయలేము. అసలు ఇది గెస్ట్ చేసి పెట్టే క్వశ్చన్స్ కూడా ఉండవు అనమాట. ఆ విధంగా ఉంటాయి జీకేకి సంబంధించి. సో కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ చేయగలిగేటువంటి టాపిక్ ఫస్ట్ ఇంగ్లీష్ అనుకుంటే తర్వాత మెంటల్ ఎబిలిటీ అని చెప్పి అనుకోవచ్చు. సో తర్వాత జీకేకి సంబంధించి మీరు ఎంత బాగా చదివినా కూడా మహా అయితే 40కి మీరు 30 లేదా 35 వరకు తెచ్చుకోగలుగుతారు. అది బాగా వచ్చినట్టు. 40కి 40 అయితే ఎవరు తెచ్చుకోలేరు. కాబట్టి ఈ విధంగా మీరు ఇంగ్లీష్ బాగా చదవండి. ఆ తర్వాత జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా మీరు ప్యారలర్గా అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరి ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకి నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదనేది మెన్షన్ చేయలేదు. లాస్ట్ టైం ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కూడా నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. కాబట్టి ఎగ్జామినేషన్కి నెగిటివ్ మార్క్స్ అయితే లేవండి. అలాగే ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వేరే అన్ని జిల్లాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక జిల్లాకి సంబంధించినటువంటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా వారైతే కృష్ణా జిల్లాకి సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకుంటే మీరు ఆ జిల్లాకి లోకల్ అవుతారు కాబట్టి మీకు ఎక్కువ పోస్టులు ఉంటాయి. ఎక్కువ పోస్టులకు మీరు పోటీ పడే అవకాశం ఉంటుంది. అదే మీరు ఒక జిల్లా వారు ఇంకొక జిల్లాకి అప్లై చేస్తే మీరు నాన్ లోకల్ అవుతారు. అంటే వేరే జిల్లాలో ఉన్నటువంటి యూఆర్ పోస్టులకి మీరు పోటీ పడాల్సి ఉంటుంది. సో మీరు యూఆర్ కేటగిరీలో మీకు రిజర్వేషన్ ఉన్నా కూడా మీరు యూఆర్ పోస్టులకి నాన్ లోకల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో మీరు ఆ పోస్టులను అయితే క్రాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒకటి లేదా ఎక్కువ పోస్టులకి అప్లై చేయొచ్చా, ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఎలిజిబిలిటీని బట్టి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒక్కో పోస్ట్కి సపరేట్గా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. కొంతమందికి 800 రూపాయలు ఉంది ఫీ, మరి కొంతమందికి 400 రూపాయలు ఉంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్కి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేశారు. సో దీనికి సంబంధించి 800 ఫీ పే చేశారనుకుందాం. తర్వాత మళ్ళీ ఇంకొక పోస్ట్ కాపీస్ట్ అనేటువంటి పోస్టులకు అప్లై చేద్దాం అనుకున్నారు. సో దానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసేటప్పుడు సపరేట్గా మళ్ళీ 800 రూపాయల ఫీ అనేది పే చేయాలి. ఇలాగ మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని పోస్టులకి సపరేట్గా అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఓటీఆర్ అనేది మీకు సేమ్ ఒకటే ఉంటుంది. అదే ఓటీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి ప్రతిసారి మీరు సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ప్రతి పోస్ట్కి కూడా. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నడ, తమిళ్, ఒరియా ఈ భాషలు రావాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. మనకి విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, అనంతపురం అనుకుంటా, అలాగే చిత్తూరు లాంటి జిల్లాలకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగుతో పాటు ఆ జిల్లాలు పక్క రాష్ట్రాలను ఏవైతే టచ్ అయి ఉన్నాయో ఆ జిల్లాల బోర్డర్లో ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి భాష కూడా వచ్చి ఉండాలన్నట్లుగా మెన్షన్ చేశారు. సో మీకు ఖచ్చితంగా బాగా ఫ్లూయెన్సీ రావాలని చెప్పేసి ఏమీ లేదండి. మీకు తెలుగు భాష వచ్చు కాబట్టి మిగిలిన భాషలు కొంత నాలెడ్జ్ ఉంటే చాలు. ఈలోపు మీకు జాబ్ వచ్చి మీరు జాయిన్ అయ్యే టైం నాటికి మీరు నేర్చుకుంటే చాలు. ఓకే, సో కొంత ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు. సో మీకు జస్ట్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా అప్లై చేయండి. ఎందుకంటే తెలుగు వచ్చు కదా, తెలుగు అండ్ కన్నడ, తెలుగు అండ్ తమిళ్, తెలుగు అండ్ ఒరియా అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీకు తెలుగు వచ్చు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. లాంగ్వేజ్ని చూసి భయపడొద్దు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదండి మనకి హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. జిల్లా కోర్టు ఉద్యోగాలకి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 11th లాస్ట్ డేట్. అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఈ నెల 29 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. వాటికి సంబంధించి కూడా డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.